అటు గవర్నర్ ప్రసంగంపై కాంగ్రెస్ కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. బయట పులిలా గర్జించిన గవర్నర్ అసెంబ్లీలో పిల్లిలా ప్రసంగించారని మండిపడ్డారు. అసలు ఈ సెషన్ గవర్నర్ ప్రసంగం లేకుండే ఉంటేనే బాగుండేదనింటూ విరుచుకుపడ్డారు. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గవర్నర్ తమిళసపై ప్రసంగంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక బయట పులిలా గర్జించిన గవర్నర్ అసెంబ్లీలో పిల్లిలా ప్రసంగించారని ఆరోపించారు. అలా మాట్లాడకపోతే ఆమె మైక్ కూడా కట్ అవుతుందన్నారు. శాసనసభలో కనపడాలనుకున్నారు, కనిపించారని చెప్పారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన డైరెక్షన్ లో గవర్నర్ నడిచారని, తప్పనిసరి పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ గవర్నర్ తమిళసై మధ్య రాజీ కుదిరిందని చివరకు తుస్సుమనిపించారన్నారు. ఇక సీఎం కేసీఆర్ డైరెక్షన్ లోనే గవర్నర్ నడిచారని జగ్గారెడ్డి విమర్శించారు. ఆమె మాట్లాడాలి, పాపం ఆమె ఏదో మాట్లాడాలి, ఇది కూడా బాకీ లేకుండా పోతుందని మాట్లాడింది. ఆమె ఆ స్పీచ్ కూడా లేకుండా పోగలదేమని ఆమె భయం ఆమెకు ఉంది. పాపం ఆమె కూడా మజ్బూర్ ఉన్నది, ఏం చేస్తుంది ఆమె కూడా. ఇప్పుడు ఆమె బాధ బయటుంటే ప్రజలు బయటుంటే చూసినా ఆమె మొన్నటిదాకా యుద్ధాలే నడిచినాయి, ఇద్దరి మధ్యలో రెండు బాణాలు కొట్టుకున్నాయి. ఈరోజు రెండు ప్రాణాలు కలిసి ఒకటే దారిలో నడిచినాయి. ఈరోజు ఒకరినొకరు దండాలు పెట్టుకున్నారు, ఒకరొకరు చిరునవ్వులు నవ్వుకున్నారు. పాపం ఆమె గత్యంతరం లేక అసెంబ్లీలో కనబడాలనుకున్నది, కనబడ్డది. ముఖ్యమంత్రి గారు ఏ డైరెక్షన్ నడుమనుడు ఆ డైరెక్షన్ లో గవర్నర్ గారు నడిచింది. రాజీ కుదిరినట్టే. గవర్నర్ గారికి కేసీఆర్ గారికి తప్పని పరిస్థితిలో ఇద్దరు రాజీ కావాల్సి వచ్చింది కాబట్టి ఇద్దరు రాజీ అయిపోయారు. గవర్నర్ పెద్ద పెద్ద మాటలు చెప్పి పెద్ద మాటలు నరికి గవర్నర్ ప్రసంగాలు లేకుండా ఉంటేనే బాగుండేదన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కేసీఆర్ సర్కార్ సత్య దూరమైన ప్రసంగాన్ని గవర్నర్ నోటా పలికించిందంటూ మండిపడ్డారు. 24 గంటల కరెంట్ ఎక్కడుందో ప్రభుత్వం చూపిస్తుందా అని ప్రశ్నించారు. సీఎండీనే 24 గంటల కరెంట్ ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టంగా చెప్పిందని గుర్తు చేశారు. పంటల బీమా అమలు చేసిన రైతులకు లాభమయ్యేదని అన్నారు. ఇక తెలంగాణలో దీన్ని అమలు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. సెషన్ గవర్నర్ గారి ప్రసంగం లేకుండా ఉంటేనే మేలుగా ఉంటుండే కావచ్చు. ఆమె గవర్నర్ గారు పట్టుబట్టి ఈ జాయింట్ సెషన్ ప్రసంగం ఆమె చేయాలని చెప్పిన ఏదైతే భావించిందో, ఇవాళ ఆమె ఈ సత్యదూరమైనటువంటి యొక్క అబద్ధాల ప్రసంగం చేసేటువంటి యొక్క మరి పరిస్థితి ఆమెకు ఎదురు కావటము రియలీ వెరీ అన్ఫార్చునేట్. గవర్నర్ ప్రసంగం చూస్తుంటే అట్లా కనబడుతుందని చెప్పి అంటున్నాను. ఏ 24 గంటల విద్యుత్ అని చెప్పని మరి గొప్పగా చెప్పుకునే ప్రయత్నం చేయడం జరుగుతుందో వ్యవసాయ రంగాన, ఒకసారి మరి పత్రికలు తిరిగేస్తే తెలిసి వస్తుంది. మేము రాజకీయంగా ఆరోపణలు కాదు అంటే ఆనాడు కనీసం ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతుందో వ్యవసాయ రంగాన్ని ఉచిత విద్యుత్ ప్రవేశపెట్టబడి విడతల వారీగా దినములు 5 గంటలు రాత్రి 4 గంటలు అంతరాయం లేకుండా సరఫరా చేయడం జరుగుతుంది. ఏమైపోయిందంటే కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో అసలు డిపార్ట్మెంట్ కే తెలియదని చెప్పంటున్నా. రైతాంగం పరిస్థితి ఏమైపోయిందంటే వాళ్ళ సంసారం ఇండ్ల చేసుడు కాదు, ఆయిలగాడ చేసే పరిస్థితి ఎదురవుతుందని చెప్పి అంటున్నాయి. స్వయంగా సీఎండీ గారు ప్రభాకర్ రావు గారు ఏదైతున్నదో వ్యవసాయ రంగాన 24 గంటల విద్యుత్ సరఫరా చేయడం సాధ్యం కాదు అని చెప్పని వారే పేర్కొన్నారు. స్వయంగా సీఎండీ గారే పేర్కొన్నారు. వీళ్ళు సింగిల్ ఫేజ్ సరఫరా చేయడం సాధ్యమవుతుంది కానీ 3 ఫేజ్ విద్యుత్ వ్యవసాయ రంగాన్ని 24 గంటలు సరఫరా చేయడం సాధ్యం కాదని చెప్పని స్వయంగా సీఎండీ గారు పేర్కొన్నారని చెప్పి అంటున్నారు. మరి గవర్నర్ గారి ప్రసంగం ఏదైతే ఉందో చూస్తుంటే నా ప్రభుత్వం 24 గంటల విద్యుత్ ఇస్తున్నది, దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రచార ఆర్భాటాల కొరకు ఏదైతే ఉందో వాస్తవం